హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, వెళ్ళి వాచ్ చేయండి. ఈ రోజు ఇంకొక కలెక్షన్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు మన కలెక్షన్ వీడియో ఏంటంటే నా బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట. ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూసుంటారు కదా, నా బ్యాంగిల్స్ కలెక్షన్. స్మాల్ కలెక్షనే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే నేను నా బ్యాంగిల్స్ ఎలా స్టోర్ చేసుకుంటానో మీకు చూపెడదాం అనుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా బ్యాంగిల్ ఆర్గనైజర్స్ ఇంకా ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా మన దగ్గర, అట్లా నేను స్టోర్ చేసుకుంటాను. మీ దగ్గర బ్యాంగిల్స్ ఆర్గనైజర్స్ లేకపోతే కనుక ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ అన్నా ఉంటాయి కదండి, పెద్దవి ఉంటాయి కదా ప్లాస్టిక్ బాక్సెస్, అవి తీసుకొని ఇంకా బ్యాంగిల్స్ అనేవి ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోండి. బయట అయితే అస్సలు ఉంచొద్దండి, బ్యాంగిల్స్ అనేవి పాడైపోతే బయట ఉంచితే. బ్యాంగిల్స్ అనేవి కాదు, మీ జ్యువెలరీ ఏదైనా సరే ఇలాంటి బాక్సెస్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి, అవి నీట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను నా బ్యాంగిల్స్ నాకున్న స్మాల్ కరెక్షన్ కోసం కొంచెం డీటెయిల్గా చెప్తాను. మీరు కొంచెం పేషియన్స్గా వీడియో అంతా చూడండి ప్లీజ్ అండి. మొత్తం నా పెళ్ళి స్టార్ట్ అయిన దగ్గర నుంచి, పెళ్లి కూతురు చేసినప్పటి నుంచి పెళ్ళి ఎండ వరకు ఈ బ్యాంగిల్ సెట్ ఉంది కదా, సేమ్ ఈ సెట్నే యూజ్ చేశాను అనమాట. ఈ సెట్ నేను బ్యాంగిల్స్ బై లేసియా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఆ పేజ్లో పర్చేస్ చేశాను. ఇంకా కొన్ని బ్యాంగిల్స్ అయితే మిస్ అయినాయండి, లేకపోతే ఇది ఇంకా చాలా పెద్ద సెట్ అనమాట. ఈ పెద్ద సెట్ని మొత్తం ఇలాగ 2 సెట్స్ 2 హ్యాండ్స్కి వచ్చేసేటట్టు ఇలా వస్తుంది సెట్. ఇది మొత్తం సెట్ నేను బ్యాంగిల్స్ బై లేసియా అనే పేజ్లో పర్చేస్ చేశాను. వాళ్ళ పేజ్లో ఇలాంటి సెట్స్ అవి బాగున్నాయి. ఇది నేను ఫస్ట్ పర్చేస్ చేసిన నా బ్యాంగిల్స్ అనమాట నా పెళ్ళి దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడంతా మెయిన్ ఎలాంటి శారీ కట్టుకున్నా ఫస్ట్ వేసుకునే బ్యాంగిల్స్ ఇవి. నేను ఇంకా ఇవి చూడండి, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది కదా, ఏ శారీ మీద కన్నా సెట్ అయిపోతున్నాయి అనమాట ఇవి నేను సాయి శ్రీజ కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఏ శారీ మీద ఎలాంటి కలర్ శారీ మీద కన్నా సెట్ అయిపోతున్నాయి. అందుకే ఇవి సింగిల్ బ్యాంగిల్స్ ఏంటి, ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా చాలా బాగుంటాయండి. నెక్స్ట్ నేను ఆ పేజ్ నుంచి ఫస్ట్ ఈ బ్యాంగిల్స్ పర్చేస్ చేశాను. ఇవి బాగున్నాయని చెప్పి నెక్స్ట్ ఆ బ్యాంగిల్స్ పెట్టుకున్నాను అనమాట. ఇవి చూడండి మంచి లక్ష్మీదేవి రూపుతో ఇలా వచ్చేస్తాయి అనమాట. నిజంగా అసలు ఇవి రోల్ గోల్డ్ అంటే కూడా ఎవరు నమ్మరండి, చాలా బాగుంటాయి. ఇవి నేను సైడ్ బ్యాంగిల్స్ కింద వేసేసుకుంటాను. సైడ్ వేసుకొని సెంటర్లో ఏదైనా గోల్డ్ బ్యాంగిల్ వేసేసుకుంటాను అనమాట. ఇవి మంచి లక్ష్మీదేవి రూపుతో వస్తాయి. ఈ బ్యాంగిల్స్ కూడా మంచి శారీ వేసుకున్నప్పుడు వేసుకుంటాను. నెక్స్ట్ మన బ్యాంగిల్స్ వచ్చేసి సేమ్ నేను బ్యాంగిల్స్ పై లేసియా పేజ్ చెప్పా కదా, అవి నచ్చి సేమ్ ఆ పేజ్లోనే ఈ మెటల్ బ్యాంగిల్స్ అన్నీ తీసుకున్నా అనమాట. ఇవి 6 సెట్ అనమాట. 6 సెట్ని అన్ని మల్టీ కలర్ ఎలాంటి శారీ మీద కన్నా సెట్ అయ్యేటట్టు ఈ మెటల్ బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను. బాగుంటాయి ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్ అండి. తర్వాత ఇంకా ఇవన్నీ నా థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ కూడా థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవి చూడండి, ఇవి యాక్చువల్గా ఇవన్నీ లోకల్ స్టోర్లోనే తీసుకున్నాం. ఇలాంటి డిఫరెంట్ మోడల్ బ్యాంగిల్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ కూడా. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా కూడా ఉంటాయి అన్నమాట. మనకు వెతుక్కునే పని ఉండదు, ఏ బ్యాంగిల్ ఎక్కడుందో అని వెతుక్కునే పని ఉండదు. చాలా నీట్గా అలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఈ బ్యాంగిల్ ఆర్గనైజర్ వచ్చి మీషోలో తీసుకున్నామండి. ఇది నీకు కుదిరితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు. ఇవన్నీ ఏంటంటే ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ అన్నీ కూడా మీషోలోనే తీసుకున్నాము. ఇవి 6 సెట్ ఎన్నో వచ్చాయి, చాలా తక్కువ ప్రైస్ కూడా పడ్డాయి మీకు. ఇవన్నీ వెల్వెట్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా వెల్వెట్ బ్యాంగిల్స్. ఇలా ఫ్లవర్స్ వచ్చిన బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవైతే సపరేట్గా లోకల్ స్టోర్లో అయితే తీసుకున్నాము. ఇవన్నీ వెల్వెట్ బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా ఇవి కూడా వెల్వెట్ బ్యాంగిల్స్. ఇదంతా ఒక శారీ మీదకి సెట్ లాగా పెట్టుకున్నాము. బ్లూ కలర్ శారీ ఉంటే ఆ శారీ మీదకి సెట్ కింద పెట్టుకున్నాం అనమాట. ఇవి కూడా వచ్చేసరికి ఇవన్నీ కూడా ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఈ థ్రెడ్ మధ్యలో మనం ఆల్రెడీ వెల్వెట్ బ్యాంగిల్స్ కొనుక్కున్నాం కదా, ఆ వెల్వెట్ బ్యాంగిల్స్ని ఇలాగ పేర్ చేసామన్నమాట. ఇలాగా పిస్తా గ్రీన్ శారీ ఒకటి ఉందండి, ఆ శారీ మీదకి సెట్ అవ్వడానికి ఇలాగా సెట్ ఒకటి సపరేట్గా తీసుకొని అందులో వెల్వెట్ బ్యాంగిల్స్తో పేర్ చేసాము. ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ అన్నీ కూడా మీషోలో పర్చేస్ చేసినవి.
నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసరికి సైడ్ బ్యాంగిల్స్ అండి. ఇవన్నీ సైడ్ బ్యాంగిల్స్ కింద వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా గోల్డ్ కలర్ శారీ కట్టుకున్నా సరే అవి వేసుకోవచ్చు. జస్ట్ సైడ్ బ్యాంగిల్స్ కింద మాత్రం యూజ్ చేస్తున్నాము ప్రజెంట్ అయితే. ఇవన్నీ కూడా మట్టి గాజులు అనమాట, ఇంకా మట్టి గాజులు ఉండాలి. అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టి సైడ్ ఒకటి పెట్టేశాను, ఎందుకంటే బయట ఉంచితే అవి పగిలిపోతున్నాయి అనమాట. ఇంకందుకే సపరేట్గా ఇలా అయితే ఎంచుకున్నాను అనమాట. ఇవన్నీ మాత్రం ఇది టోటల్గా బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట. చిన్ని స్మాల్ కలెక్షన్ అండి నా బ్యాంగిల్స్ కలెక్షన్. ఇవి మీకు నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఈ వీడియో కంపల్సరీ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.